హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత క్లాస్ స్టార్ట్ చేసుకుంటున్నాము. లాస్ట్ మనం ఇంజనీరింగ్ అసిస్టెంట్స్‌కి, సర్వేస్‌కి క్లాస్ చెప్పుకున్నాం కదా! అలాగే ఇప్పుడు ఏడబ్ల్యూ కూడా క్లాసెస్ చెప్పుకుందాము. మనకి 2016లో ఏడబ్ల్యూ నోటిఫికేషన్, మ్యాథ్స్ నోటిఫికేషన్ వచ్చింది. మళ్ళీ 2026లో వస్తుంది. దగ్గర దగ్గరగా 10 సంవత్సరాల తర్వాత వస్తుంది. సో, కాంపిటీషన్ కూడా అలాగే ఉంటుంది. లాస్ట్ టైం మనం ఇంజనీరింగ్ అసిస్టెంట్స్‌కి ఎలా అయితే చెప్పుకున్నామో, అలాగే ఇప్పుడు మొత్తం సిలబస్ అంతా కవర్ చేస్తాను. మాక్సిమం నేను చెప్పే సిలబస్ అనేది 70% కవర్ అవుతుంది. మిగతా 30% అంతా మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. ఎందుకు అంటే క్వెషన్స్ అనేవి ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, ఒక క్వెషన్‌కి ఇంకో క్వెషన్‌కి రిలేట్ చేస్తూ ఇస్తాడు. సో, అందరూ బాగా ప్రాక్టీస్ చేయాలి. నేను చెప్పిన క్లాస్ మొత్తం వినండి. నెక్స్ట్ మనం లాస్ట్ టైం ఫ్రీగా చెప్పుకున్నాము కదా! ఇది గ్రామ్స్ వచ్చేవానికి సేమ్ ఇప్పుడు అలాగే చెప్పుకుంటాము. కాకపోతే ఏంటి అంటే డబ్బులనేది మీకు నచ్చినప్పుడు పే చేయాలి. పే ఆఫ్టర్ వాచ్. ఫీజు కూడా మీ ఇష్టం. మీరు నా క్లాస్‌కి ఎంత ఇవ్వాలనుకుంటే అంత ఇవ్వచ్చు. అంటే ప్రతి క్లాస్‌కి ఇమ్మని నేను అడగను. ఒకేసారి పే చేసుకోండి. ఓకే. అది కూడా మీ క్లాస్ నచ్చితేనే పే చేయండి. అది. సబ్జెక్ట్‌కి ఇంతని పే చేస్తారో లేకపోతే మీ ఇష్టం అది. బయట ఎలా ఉన్నాయో రేట్స్ అవన్నీ మీకు ఐడియా ఉన్నాయి. ఓకే. ఇప్పుడొచ్చేసరికి అందరూ మాత్రం ఒకసారి ఓల్డ్ స్టూడెంట్స్ అయితే ఒకసారి హాయ్ అని చెప్పి చిన్న మెసేజ్ పెట్టండి, కామెంట్ చేయండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఫ్రెష్‌గా, నీట్‌గా మొత్తం చెప్దాం అని చెప్పి ప్లాన్ చేసుకుంటున్నాను. నేను ప్రిపేర్ అవుతూ మీకు క్లాస్ చెప్తూ మనం లాస్ట్ టైమ్ లాగా ముందుకెళ్దాము. ఫస్ట్ మనం ఇప్పుడు ఈ ఏడబ్ల్యూ నోటిఫికేషన్ చూసుకుంటే, మనం ఫస్ట్ ఏదైనా సరే మనం జీతం కోసం పనిచేస్తాం కాబట్టి, ఏడబ్ల్యూ నోటిఫికేషన్‌లో మన సాలరీ వచ్చేసరికి 57,000 బేసిక్. బేసిక్ 57,100 అంటే దగ్గర దగ్గరగా 75,000 దాకా వస్తుంది. ఓకే. 75,000 ఇది ఈ పేపర్ ఈ సిలబస్ వచ్చేసరికి ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ అండి. మనకి ఇంకా నోటిఫికేషన్ రాలేదు. ఈ ఉగాది క్యాలెండర్‌లో మనకి సెప్టెంబర్‌లో నోటిఫికేషన్ వస్తది అని చెప్పాడు కాబట్టి మనం సేమ్ సిలబసే ఉంటుంది. సిలబస్ ఏం మార్చలేదు. ఎందుకంటే మారిస్తే మనకి స్పెషల్ నోటీస్ ఇస్తాడు. సిలబస్ ఏం మార్చలేదు కాబట్టి సిలబస్ రిఫరెన్స్ అనేది ఇందులోంచి నోటిఫికేషన్‌లోంచి తీసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు మనం చూసుకుంటే ఈ ఎగ్జామ్‌కి మనం దగ్గరగా 3 పేపర్స్ ఉంటాయండి. ఓకే. మనం 3 పేపర్స్ చూసుకుంటే ఇక్కడ 3 పేపర్స్ చూసుకుంటే జనరల్ ఎబిలిటీ ఒక పేపరు. నెక్స్ట్ సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్‌కి కామన్‌గా ఒక పేపరు. నెక్స్ట్ ఓన్లీ సివిల్ ఇంజినీరింగ్ కోర్ సబ్జెక్టులన్నీ కలిపి ఒక పేపర్. సో, నేను టీచ్ చేసేది ఈ 2 సబ్జెక్ట్స్ టీచ్ చేస్తానండి. ఈ 2 సబ్జెక్ట్స్‌లోని నేను దగ్గరగా 70% దాకా కవర్ చేస్తాను. మిగతా 30% మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత వస్తుంది. అంటే నేను క్లాస్ చెప్పిందే మొత్తం ప్రిపేర్ అవుతూ ఉండి, అదే అక్కడ ఎగ్జామ్‌లో రిప్లికేట్ ఇద్దాము అంటే మనకి ఎగ్జామ్ పాస్ అవ్వండి. ఎందుకంటే ఇప్పుడున్న కాంపిటీషన్‌కి ఎక్కువ ప్రిపరేషన్ అనేది ఇంపార్టెంట్. ఓకే. ఫస్ట్ ఇప్పుడు మామూలుగా జనరల్ స్టడీస్ సిలబస్, నెక్స్ట్ పేపర్ 2 సిలబస్ చూసుకుందాం ఈరోజు క్లాస్‌లో. ఫస్ట్ జనరల్ స్టడీస్ అనేది బ్రీఫ్‌గా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. జనరల్ స్టడీస్ అనేది ఫస్ట్ టాపిక్ కరెంట్ అఫైర్స్. సెకండ్ జనరల్ సైన్స్ విత్ రెస్పెక్ట్ టు డైలీ లైఫ్. డైలీ లైఫ్‌కి జనరల్ సైన్స్ ఎలా అప్లికబుల్ అవుతుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా కరెంట్ అఫైర్స్ బేస్‌గానే ఎక్కువ వెళ్తాయి. నెక్స్ట్ హిస్టరీ. హిస్టరీ కూడా ఎక్కడి నుంచి చదవాలంటే ఇండియన్ నేషనల్ మూవ్‌మెంట్ అన్నాడు. ఇండియన్ నేషనల్ మూవ్‌మెంట్, నెక్స్ట్ సోషియో ఎకనామిక్, కల్చర్ అండ్ పొలిటికల్ ఆస్పెక్ట్స్ విత్ ఫోకసింగ్ ఆంధ్రప్రదేశ్. మనం మోడర్న్ హిస్టరీ మొత్తం చదువుకుంటే ఈ పాయింట్స్ అన్ని బేస్ చేసుకుని సోషియో ఎకనామిక్ కల్చర్ అండ్ పొలిటికల్ కల్చర్ అనేది మోడర్న్ హిస్టరీ నుంచి మొత్తం చదువుకుని వెళ్తే మనకు సరిపోతుంది. నెక్స్ట్ ఇండియన్ నేషనల్ మూవ్‌మెంట్, ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇదే టైంలో మోడర్న్ హిస్టరీ టైంలో కూడా ఆంధ్రప్రదేశ్‌లో ఏ ఈవెంట్స్ జరిగాయి కూడా అనేది కూడా మనం తెలుసుకోవడం మంచిది. నెక్స్ట్ జాగ్రఫీ, ఫోకసింగ్ ఆంధ్రప్రదేశ్. జాగ్రఫీ ఇండియా పరంగానే ఆంధ్రప్రదేశ్ పరంగానే తెలుసుకోవాలి. నెక్స్ట్ పాలిటీ, ఎకానమీ అండ్ ప్లానింగ్ ఎక్కువ
కరెంట్ అఫైర్స్ బేస్ మీద వెళ్తాయండి. ఏది మన సోషియో ఎకనామిక్ సర్వే బేస్ మీద, బడ్జెట్ బేస్ మీద, ఈ రెండింటిని బేస్ చేసుకుని మనకి ఇందులో ఎక్కువ వచ్చే క్వశ్చన్స్ ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, ఇవి కరెంట్ అఫైర్స్ బేస్ చేసుకునే వెళ్ళాలి. డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ పొలిటికల్ అండ్ ప్రొఫైల్, ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్, ఇవన్నీ కూడా మనకి ఫస్ట్ డిజాస్టర్ గురించి బేసిక్ మేనేజ్మెంట్ ఏంటి అనేది పూర్తిగా తెలుసుకోవాలి. అంటే ప్రివెన్షన్ అంటే ఏంటి, మిటిగేషన్ యాక్షన్ అంటే ఏంటి, ఎప్పుడు ఏది వస్తుంది, అది మొత్తం దాని సర్కిల్ ఏంటి, అవన్నీ తెలుసుకోవాలి. నెక్స్ట్ రిమోట్ సెన్సింగ్ అండ్ జిఐఎస్ సిస్టమ్, అంటే రీసెంట్ గా శాటిలైట్స్ ఈ డిజాస్టర్ మీద ఏ శాటిలైట్ ఏమైనా వదిలేరా, నెక్స్ట్ సెన్సింగ్ వాటి గురించి ఎలా కనుక్కుంటారు, ఏ శాటిలైట్ ద్వారా కనుక్కుంటారు, అవి కూడా మనం తెలుసుకోవాలి. లాజికల్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, అనలిటికల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, ఇవన్నీ మనకు తెలిసినయే. అర్థమెటిక్ రీజనింగ్, ఈ రెండిట్ల నుంచి ఈ టాపిక్స్ వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ ఒక టాపిక్ ఉంది చూడండి, మనకి బ్రాకెట్ మెయిన్ గా ఇచ్చాడు. ఈ టాపిక్ మాత్రం డీటెయిల్డ్ గా చదవాలి. ఇది మీను, మోడ్, మీనియన్, వేరియన్స్, స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్. మన 10th క్లాస్ స్టాటిస్టిక్స్ లో మీను, మోడ్, మీనియన్ సబ్జెక్ట్ ఉంటుంది కదా, అవి చూసుకుని అవంతా బ్రీఫ్ గా నేర్చుకుంటేనే మనం దగ్గరగా ఒక 3 క్వశ్చన్స్ దాకా మనం పెట్టగలము. ఓకే, ఇది మన పేపర్ 1 వచ్చేసరికి. నేను పేపర్ 1 టీచ్ చేయను, పేపర్ 2, పేపర్ 3 టీచ్ చేస్తాను. ఫుల్ డీటెయిల్డ్ గా టీచ్ చేస్తాను. లాస్ట్ టైం మనం గ్రామ్ వాటర్ సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ కి, సర్వేస్ కి ఎలా అయితే ప్రిపేర్ అయ్యామో అలా ఇప్పుడు కూడా ప్రిపేర్ అవుదాము. ఇక్కడ వచ్చేసరికి కొత్త పాత ఉండదండి. ఎందుకు అంటే ఈ కొత్త వాళ్ళకి పాత వాళ్ళకి తేడా ఏంటంటే పేపర్ 1 ఒకటే. కాకపోతే ఈ పేపర్ 1 అనేది కరెంట్ అఫైర్స్ బేస్ మీద వెళ్తుంది కాబట్టి కొత్త వాళ్ళకి పాత వాళ్ళకి ఎక్కువ డిఫరెన్స్ ఉండదు. మనం ఒక పక్క కరెంట్ అఫైర్స్ చదువుకుంటూ ఒక పక్క వీటి గురించి తెలుసుకుని ఎగ్జామ్కి వెళ్తే సరిపోతుంది. కానీ డిసైడింగ్ ఫ్యాక్టర్ మాత్రం పేపర్ 1. పేపర్ 2, పేపర్ 3 అనేది స్కోరింగ్ ఫ్యాక్టర్ కాదు. అందరూ మాక్సిమం స్కోర్ చేస్తారు. ఆ స్కోర్ లో నిలబడాలి అంటే పేపర్ 2, పేపర్ 3 ఉండాలి. పోస్ట్ రావాలి అంటే మాత్రం ఈ పేపర్ 1 అది మాత్రం నేను పక్కగా చెప్తాను. ఈ పేపర్ 1 నీ పోస్ట్ అనేది, నీ ర్యాంక్ అనేది డిసైడ్ చేస్తుంది. సో పేపర్ 1 మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. పేపర్ 2, పేపర్ 3 అనేది మనం చూసుకుందాం. పేపర్ 1 మాత్రం మీరు ఎలా అన్నా కష్టపడి చదవాలి, చూసుకోండి. పేపర్ 2కి వచ్చేసరికి బేసిక్గా మనం 2 సిలబస్ ఇచ్చాడు. ఒకటి స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్, నెక్స్ట్ ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ మిషనరీ ఇంజనీరింగ్. ఇందులో మనం చూసుకుంటే మెకానికల్, సివిల్ కామన్ సబ్జెక్ట్ అని చెప్పి ఈ 2 టాపిక్స్ ఇచ్చాడు. సో మెకానికల్ ఇంజనీర్స్, సివిల్ ఇంజనీర్ కి ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ ఈ 2 కామన్ అని చెప్పి ఇచ్చారు. ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ ఈ సిలబస్ లో చూసుకుంటే మనకి స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ హైడ్రాలిక్స్. స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ లో మనం ఫస్ట్ సిలబస్ అనేది బ్రీఫ్ గా రాసుకుంటే, ఫస్ట్ మన స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ మనం నేర్చుకోవాల్సింది ఇంజనీరింగ్ మెకానిక్స్. మనం ఇంజనీరింగ్ మెకానిక్స్ ఫస్ట్ ఇంజనీరింగ్ మెకానిక్స్ అంటే ఏంటి అని చదువుకుంటాం చూడండి. అక్కడి నుంచి మనం తీసుకుని ఫోర్సెస్, ఇంజనీరింగ్ మెకానిక్స్ మనం చదువుకున్న ఫోర్సెస్, మూమెంట్ అంటే ఏంటి, ఈక్విలిబ్రియం అంటే ఏంటి, రెస్ట్ లో ఉంటే బాడీ ఎలా యాక్ట్ చేస్తుంది, బాడీ మీద ఫోర్స్ ఎలా యాక్ట్ చేస్తుంది, నెక్స్ట్ మూవింగ్ లో ఉన్నప్పుడు ఫోర్స్ ఎలా యాక్ట్ చేస్తుంది అనేది మనకు అవసరం లేదు. బాడీ ఇప్పుడు స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ అనేది సాలిడ్ మెంబర్ గురించి కన్సిడర్ చేసుకుని ఆ సాలిడ్ మెంబర్ అనేది ఏ టైప్ ఆఫ్ యాక్షన్ ఇస్తుంది, ఈక్విలిబ్రియం కండిషన్ లో ఎలా యాక్ట్ చేస్తుంది లోడ్ అప్లై అయితే, అవి తెలుసుకోవాలి. నెక్స్ట్ ప్లేన్ ట్రసెస్ గురించి నేర్చుకోవాలి. ప్లేన్ ట్రసెస్ మీద ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ యూజ్ చేసి ఈ ప్లేన్ ట్రసెస్ అనేది దాంట్లో ఒక్కొక్క మెంబర్ మీద ఎలా లోడ్ యాక్ట్ అవుతుంది అనేది తెలుసుకోవాలి. నెక్స్ట్ ఫ్రిక్షన్ గురించి తెలుసుకోవాలి. ఇదంతా మన ఇంజనీరింగ్ మెకానిక్స్ లో చదువుకుంటాము. ఆ సబ్జెక్ట్ అంతా ఇక్కడ కవర్ చేశారండి. నెక్స్ట్ సింపుల్ స్ట్రెసెస్ అండ్ సింపుల్ స్ట్రెయిన్స్. అసలు స్ట్రెస్ అంటే ఏంటి, స్ట్రెయిన్ అంటే ఏంటి, సింపుల్ స్ట్రెసెస్ అంటే ఏంటి, నార్మల్ స్ట్రెస్ అంటే ఏంటి, టాంజెన్షియల్ స్ట్రెస్ అంటే ఏంటి, ఇవన్నీ ఈ టాపిక్ లో చేసుకుంటాం. నెక్స్ట్ వాటి యొక్క ప్రాపర్టీస్ ఏంటి అంటే, ప్రాపర్టీస్ అంటే ఇప్పుడు హుక్స్ లా వస్తుంది, హుక్స్ లా నుంచి డిఫరెంట్ స్ట్రెసెస్ వస్తాయి. హుక్స్ లా అంటే ఏంటి,
నెక్స్ట్ ఇప్పుడు స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్ తీసాం అనుకోండి, బాడీ అనేది స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్ తీసాం అనుకోండి, బాడీ ఇప్పుడు ఒక మైల్డ్ స్టీల్ మెంబర్ తీసుకుని కంప్రెషన్ యూటీఎం కంప్రెసర్ స్ట్రెస్సింగ్ మిషన్ యూనివర్సల్ కంప్రెసర్ స్ట్రెస్సింగ్ మిషన్ లో పెట్టాం అనుకోండి, సారీ యూనివర్సల్ టెస్టింగ్ మిషన్ లో పెట్టాం అనుకోండి యూటీఎం లోనే, అప్పుడు బాడీ అనేది టెన్షన్ ఫోర్స్ యాక్ట్ చేస్తే సాగినప్పుడు ఏ పాయింట్ లో అది ఇరుగుతుంది, అంటే ఎలా యాక్ట్ చేస్తుంది, స్ట్రెస్ ఎంత పెరిగితే ఏది యాక్ట్ అవుతుంది అనేది మనం తీసుకుంటాం చూడండి. దాన్ని స్టడీ చేయాలి. ఇదంతా ఈ టాపిక్ లో స్టడీ చేస్తాం. నెక్స్ట్ షియర్ స్ట్రెస్ అండ్ బెండింగ్ మూమెంట్. షియర్ స్ట్రెస్ అండ్ బెండింగ్ మూమెంట్ లోకి వచ్చేసరికి మనకి షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్కి వచ్చేసరికి మనం చూసుకుంటే ఇప్పుడు ఒక మెంబర్ ఉంది, ఆ మెంబర్ పైన లోడ్ యాక్ట్ అయింది. ఈ లోడ్ యాక్ట్ అయినప్పుడు ఈ మెంబర్ లో షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ఎలా వస్తుంది, బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ వస్తుంది, షియర్ ఫోర్స్ మాక్సిమం ఎక్కడ వస్తుంది, బెండింగ్ మూమెంట్ మాక్సిమం ఎక్కడ వస్తుంది, టైప్స్ ఆఫ్ లోడ్స్ ఏంటి, ఇవన్నీ ఇక్కడ మనం పైన నేర్చుకుంటాం. ఎక్కడ నేర్చుకుంటాం ఇంజనీరింగ్ మెకానిక్స్ లో. ఏది యూనిఫామ్ ఇదేమంటారు, సింప్లీ సపోర్టెడా, సపోర్ట్ రియాక్షన్స్ సింప్లీ సపోర్టెడా, క్యాంటిలేవరా, ఫిక్స్డా, ఓవర్ హ్యాంగింగ్, ఇవన్నీ ఇక్కడ నేర్చుకుంటాం. వాటి యొక్క రియాక్షన్స్ ఎలా కట్టాలి అని నేర్చుకుంటాం. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసరికి షియర్ ఫోర్స్ ఎంత వస్తుంది, బెండింగ్ మూమెంట్ ఎంత వస్తుంది ఇక్కడ నేర్చుకుంటాం. నెక్స్ట్ ఫ్లెక్సియర్ స్ట్రెసెస్. ఫ్లెక్సియర్ స్ట్రెస్ అంటే ఇప్పుడు ఒక మెంబర్ ఇప్పుడు ఇందాక ఒక హారిజంటల్ మెంబర్ చిన్న మెంబర్ తీసుకుంటాం. ఇప్పుడు ఒక సాలిడ్ మెంబర్ తీసుకుంటాం. ఆ సాలిడ్ మెంబర్ మీద లోడ్ అప్లై అయినప్పుడు కంప్రెషన్ అవుతుంది. కంప్రెషన్ అయినప్పుడు పైన కంప్రెషన్ అయిందా, పైన లోడ్ అప్లై చేసాం అనుకోండి, పైన కంప్రెషన్ అయింది, కింద ఏమైంది, టెన్షన్ అయింది. ఈ టెన్షన్ అయినప్పుడు మధ్యలో ఎక్కడో దిక్కున 0 పాయింట్ ఉంటుంది కదా, సేమ్ ఇదే లెవెల్ అక్కడ ఆ పైన ఎంత వస్తుంది, ఇక్కడ ఎంత వస్తుంది, ఇక్కడ స్ట్రెయిన్ ఎంత వస్తుంది, ఇక్కడ స్ట్రెస్ ఎంత వస్తుంది, ఇక్కడ స్ట్రెస్ ఎంత వస్తుంది, మాక్సిమం ఎక్కడ వస్తుంది, ఇవన్నీ ఫ్లెక్సియర్ స్ట్రెసెస్ లో కనుక్కుంటాం. షియర్ స్ట్రెస్. ఇప్పుడు లోడ్ అనేది ఇలా యాక్ట్ అయింది అనుకోండి, ఇలా యాక్ట్ అయిన మెంబర్ అనేది ఇలా డైవర్ట్ అవుతుంది. ఇలా డైవర్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది, కానీ సాలిడ్ మెంబర్ డైవర్ట్ అవ్వకుండా అందులో స్ట్రెసెస్ అనేది ఫామ్ అవుతుంది. అప్పుడు అక్కడ యాక్ట్ అయ్యే సిఎస్ స్ట్రెసెస్ ఎంత వస్తాయి. నెక్స్ట్ ప్రిన్సిపల్ స్ట్రెసెస్ అండ్ స్ట్రెయిన్స్. ప్రిన్సిపల్ స్ట్రెసెస్ అండ్ స్ట్రెయిన్స్ అంటే ఇప్పుడు బాడీ మీద నార్మల్ స్ట్రెస్ యాక్ట్ అయింది. నార్మల్ స్ట్రెస్ యాక్ట్ అయిన తర్వాత మాక్సిమం స్ట్రెసెస్ అనేది ఎక్కడ యాక్ట్ అవుతుంది, మాక్సిమం స్ట్రెసెస్ అనేది ఏ పొజిషన్ లో ఏ యాంగిల్లో యాక్ట్ అవుతుంది అనేది తెలుసుకునేది ప్రిన్సిపల్ స్ట్రెసెస్. డిఫరెంట్ థియరీస్ ఆఫ్ ఫెయిల్యూర్స్. ఇప్పుడు ఫెయిల్యూర్స్ అవుతాయి కదా, ఇప్పుడు మన సైంటిస్టులు కొంతమంది కొన్ని రకాల 4 రకాల 5 రకాల ఫెయిల్యూర్ టైప్స్ చెప్తారు. ఈ ఫెయిల్యూర్ ఇలా, ఈ ఫెయిల్యూర్ ఇలా, వాటి గురించి ఎక్కడ తెలుసుకుంటాం. నెక్స్ట్ కాలమ్స్ అండ్ స్ట్రట్స్. కాలమ్స్ అండ్ స్ట్రట్స్ అంటే ఇప్పుడు కంప్రెషన్ మెంబర్. ఇప్పుడు ఒక కాలం ఉంది, కాలం 3 రకాలు వస్తాయి, అది అప్పుడు చూద్దాం. ఒకటి మామూలుగా కాలం పొడుగ్గా ఉందనుకోండి, ఇలా పొడుగ్గా ఉందనుకోండి, లోడ్ అప్లై చేస్తే ఏమవుద్ది, ఇలా బెండ్ అయిపోద్ది. అలా కాకుండా కాలం షార్ట్ గా ఉంది, ఇలా ఉంది, లోడ్ అప్లై చేస్తే మధ్యలో క్రాక్ ఇస్తుంది. అలా చూడొచ్చు, ఇలా చూడొచ్చు. అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాలమ్స్ ఉంటాయి. ఆ కాలమ్స్ లో రియాక్షన్స్ ఉంటాయి. నెక్స్ట్ ప్లేస్మెంట్. ఇక్కడ పడితే ఒకలా వస్తుంది, ఇక్కడ పడింది అనుకోండి డైరెక్ట్ గా లోడ్ అనేది సెంటర్ ఆఫ్ యాక్సిస్ కుండా సైడ్ ని పడింది, సో ఎక్స్ట్రా మూమెంట్ వస్తుంది. అలా కాకుండా సెంటర్ ఆఫ్ యాక్సిస్ లో పడింది అనుకోండి, లోడ్ అనేది ఒక రియాక్షన్ వస్తుంది. అలా మనం వాటి గురించి స్టడీ చేస్తాం. లిఫ్ట్ మిషన్స్ అండ్ వర్చువల్ వర్క్ అండ్ ప్రిన్సిపల్స్. ఇవి మన సబ్జెక్ట్ కాదండి, ఇది మెకానికల్ సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ నుంచి మనం తీసుకుని చదువుకోవాలి. నెక్స్ట్ టార్షన్. టార్షన్ ఆఫ్ సిలిండ్రికల్ షాఫ్ట్. టార్షన్. ఇప్పుడు మనం ఇందాక స్ట్రెసెస్ స్ట్రెయిన్స్ గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు టార్షన్ అంటే ఇప్పుడు ట్విస్టింగ్ మూమెంట్ గురించి తెలుసుకోవాలండి. ఇప్పుడు ఒక సిలిండ్రికల్ రాడ్ ఉంది, ఆ సిలిండ్రికల్ రాడ్ ని మనం తిప్పడానికి ట్రై చేస్తాం. తిప్పడానికి ట్రై చేస్తే ఏమవుతుంది, ఇక్కడ ఇది ఎలా తిరిగేటప్పటికి ఇక్కడికి వస్తుంది. సో ఇంత యాంగిల్ చేంజ్ అయింది. ఆ యాంగిల్ చేంజ్ అయినప్పుడు క్రియేట్ అయ్యే మూమెంట్ ని టార్షన్ అంటాం. ఓకే, ఈ టార్షన్ గురించి తెలుసుకుంటాం. నెక్స్ట్ స్ప్రింగ్స్, హెలికల్ స్ప్రింగ్స్. నెక్స్ట్ హెలికల్ స్ప్రింగ్స్ ఉంటాయి కదా, హెలికల్ స్ప్రింగ్స్ గురించి.
ఇంకో రకం స్ప్రింగ్స్ గురించి మనం ఇక్కడ తెలుసుకుంటాం స్ప్రింగ్స్ గురించి. నెక్స్ట్ సిలిండర్, థిన్ సిలిండర్స్, థిక్ సిలిండర్స్. మనం మెయిన్ గా తెలుసుకునేది థిన్ సిలిండర్స్ గురించి మనం ఎక్కువ తెలుసుకుంటాం. థిక్ సిలిండర్స్ గురించి అంత ఎక్కువ అవసరం తెలుసుకోము. థిన్ సిలిండర్స్ లో మనకి హూప్ స్ట్రెస్ ఎక్కడ వస్తుంది, లాంగిట్యూడినల్ స్ట్రెస్ ఎక్కడ వస్తుంది, బాడీ ఇప్పుడు ఇదే సిలిండర్ ట్యాంక్ ఉంది. ట్యాంక్ లో మనం ఏది లారీ మీద ట్యాంక్ చూస్తాం. ఆ ట్యాంక్ అనేది ఇలా హారిజెంటల్ గా బరస్ట్ అవుతుందా, లేకపోతే ఇలా వెర్టికల్ గా బరస్ట్ అవుతుందా, ఎంత ఫోర్స్ అయితే బరస్ట్ అవుతుంది, అందులో ఎంత అయితే బరస్ట్ అవుతుంది అనేది మనం ఇక్కడ తెలుసుకుంటాం. నెక్స్ట్ స్పిరికల్ షెల్. ఓకే, ఇది మనం స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ ఒక సబ్జెక్ట్ వాడిచ్చినాయి. ఇది 75 మార్క్స్ వస్తుంది. నెక్స్ట్ 75 మార్క్స్ ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ మిషనరీ. దీన్ని బైఫర్కేట్ చేసుకుంటే డైమెన్షన్స్ గురించి తెలుసుకుంటాం. డైమెన్షన్ అండ్ యూనిట్స్ అంటే ఇప్పుడు డెన్సిటీ అంటే ఏంటి, నెక్స్ట్ మాస్ అంటే ఏంటి, వెలాసిటీ అంటే ఏంటి, ప్రెషర్ అంటే ఏంటి, ఇవన్నీ ఇక్కడ తెలుసుకుంటాం. అన్ని వాటి యొక్క యూనిట్స్ ఏంటి, వాటి యొక్క ప్రాపర్టీస్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి. నెక్స్ట్ ఫ్లూయిడ్ స్టాటిక్స్ లో పాస్కల్స్ లా ఇవన్నీ ఇక్కడ తెలుసుకుంటాం. నెక్స్ట్ ఫ్లూయిడ్ మెజర్మెంట్స్ ఆఫ్ ప్రెషర్ మెజరింగ్ డివైజెస్ ఉంటాయి. ఏవి మనకి ప్రెషర్ మెజరింగ్ డివైజెస్ వచ్చేసరికి ఇక్కడ చూసుకుంటే ప్రెషర్ మెజరింగ్ డివైజెస్ ఫిజియోమీటర్, యూట్యూబ్, నెక్స్ట్ డిఫరెన్షియల్ మానోమీటర్, నెక్స్ట్ మెకానికల్ ప్రెషర్ డివైజెస్ ఉంటాయి, పాస్కల్స్ లా, ఇవన్నీ మనం చూస్తాం. ఇక్కడ హైడ్రోస్టాటిక్స్ వచ్చేసరికి ఇప్పుడు ఒక లిక్విడ్ ఉంది. ఓకే, హైడ్రోస్టాటిక్ వచ్చేసరికి ఇప్పుడు లిక్విడ్ ఉంది. ఆ లిక్విడ్ లో ఒక పేపర్ ని ఇన్సర్ట్ చేసినప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఎక్కడికి వస్తుంది, ఎలా మారుతుంది, నెక్స్ట్ ఎటువైపు నుంచి ఎంత ఫోర్స్ యాక్ట్ అవుతుంది, వాటర్ మీద దీని మీద ఎంత ఫోర్స్ యాక్ట్ అవుతుంది, ఇవన్నీ హైడ్రోస్టాటిక్ లో నేర్చుకుంటాం. నెక్స్ట్ ఇంకా బోయన్సీ. ఓకే, బోయన్సీ గురించి ఓకే, హైడ్రోస్టాటిక్. నెక్స్ట్ బోయన్సీ ఫోర్సెస్ అంటే వాటర్ లో సబ్మెర్జ్ అయితే, ఇప్పుడు వాటర్ ఉంది, ఇప్పుడు షిప్ ఉంది, షిప్ వాటర్ లో ఎందుకు తేలుతుంది అంటే ఇప్పుడు దాని యొక్క బరువు కన్నా అక్కడ వాల్యూమ్ ఆఫ్ వాటర్ అనేది ఎక్స్పెల్ అయిన వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ అందుకని షిప్ అనేది తేలుతుంది. అంటే ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు వాటర్ ఉంది, ఇక్కడ దాకా వాటర్ ఉంది, ఈ వాటర్ లోంచి మనం ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ అనేది ఇందులో పాడేసినప్పుడు ఇది మునిగిపోద్ది. అలా కాకుండా ఇలా పెడితే ఏమవుద్ది, ఇది మునగడానికి ట్రై చేస్తుంది, ఇక్కడున్న వాటర్ పైకి రావడానికి ట్రై చేస్తుంది. సో పైకి రావడానికి ట్రై చేసినప్పుడు ఇక్కడ ఎంతైతే ఇది బరువు ఉంది చూడండి, ఈ బరువు కన్నా ఇక్కడ వచ్చే వాటర్ యొక్క వాటర్ పైకి తన్నది చూడండి, అంత ఎక్కువ వాటర్ తన్నింది అనుకోండి, అప్పుడు ఈ బోట్ అనేది స్టేబుల్ గా ఉంటుంది. దాని యొక్క మన యొక్క పొజిషన్స్ ఉంటాయి, ఏది సెంటర్ ఆఫ్ గ్రావిటీ పొజిషన్, నెక్స్ట్ బోయన్సీ పొజిషన్, ఈ పొజిషన్స్ ఉంటాయి. ఇవన్నీ మనం ఈ టాపిక్ లో నేర్చుకుంటాం. ఓకే, హైడ్రోస్టాటిక్స్ లో నేర్చుకుంటాం. నెక్స్ట్ ఫ్లూయిడ్ కైనమాటిక్స్. మన ఫ్లూయిడ్ స్టాటిక్ లో ఇక్కడ దాకా వస్తుందండి. మనకి ఫ్లూయిడ్ కైనమాటిక్స్, డైనమిక్స్ అంటే ఇప్పుడు దాకా రెస్ట్ లో ఉన్న ఆబ్జెక్ట్ ని తెలుసుకున్నాం. ఫ్లూయిడ్ కైనమాటిక్స్, ఫ్లూయిడ్ డైనమిక్స్ ఈ రెండు మోషన్ లో ఉన్న ఆబ్జెక్ట్ గురించి తెలుసుకుంటాం. ఈ మోషన్ లో విత్ రెస్పెక్ట్ టు ఓన్లీ వెలాసిటీ అండ్ యాక్సిలరేషన్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఫ్లూయిడ్ కైనమాటిక్స్ అంటారు. ఈ ఫ్లూయిడ్ కైనమాటిక్స్ లో వెలాసిటీ గురించి, యాక్సిలరేషన్ గురించి తెలుసుకుంటాము. నెక్స్ట్ కంటిన్యూటీ ఈక్వేషన్ వస్తుంది, ఇక్కడ దీని గురించి నేర్చుకుంటాం. ఫ్లూయిడ్ డైనమిక్స్ లో బెర్నౌల్లిస్ ఈక్వేషన్ వస్తుంది, దాని యొక్క అప్లికేషన్. సో మొమెంటం ఈక్వేషన్ వస్తుంది, దాని అప్లికేషన్. నెక్స్ట్ ఫ్లో మెజరింగ్ డివైజెస్. ఇప్పుడు వాటర్ ఫ్లో అవుతుందో, పైప్ లోంచి వాటర్ ఎలా ఫ్లో అవుతుంది, ఫ్లో అయినప్పుడు సడన్ గా ఒక ఆబ్జెక్ట్ ని ఎలా ఆబ్జెక్ట్ చేసి ఆపామనుకోండి, ఏమవుతుంది, ఇక్కడ ఉన్న వాటర్ లెవెల్ అనేది ఎక్కడికి వస్తుంది. సో వాటర్ అనేది రేజ్ అవుతుంది. ఈ రేజ్ అవడం వల్ల మనకి హైట్ అనేది వస్తుంది. సో దాన్ని బట్టి మనం కనుక్కోవచ్చు కదా, అలా వెలాసిటీ కనుక్కోవచ్చు. అలాంటి చిన్న డివైజెస్ యూస్ చేసి ఫ్లో మెజరింగ్ డివైజెస్ అనేది ఫైండ్ చేస్తాం. నెక్స్ట్ వాటర్ టు క్లోజ్డ్ కండక్ట్ ఫ్లో.
క్లోజ్డ్ కాండక్ట్ అంటే ఇప్పుడు పైప్ ఫుల్గా వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు అప్పుడు మనం స్టడీ చేసేది ఇందులో లాసెస్ ఎంత అవుతాయి, మేజర్ లాస్ ఏమవుతాయి అంటే ఫ్రిక్షన్ లాస్ ఉంటుంది చూడండి. ఆ ఫ్రిక్షన్ లాస్ అనేది మేజర్ లాస్ అంటాం. ఆ ఫ్రిక్షన్ లాస్, మైనర్ లాస్ అంటే బెండ్లు తిరుగుతాయి చూడండి, ఇలా బెండ్ తిరిగినప్పుడు, లేకపోతే ఇలా పైప్స్ ఆగినప్పుడు, మళ్ళీ పైప్ కుచించుకుపోయినప్పుడు, అలా డిఫరెంట్ లాసెస్ అవుతాయి. ఆ లాసెస్ అనేది ఇక్కడ చదువుకుంటాం. ఆ లాసెస్ ద్వారా ఫ్లో అనేది గ్రేడియంట్స్ కింద డివైడ్ అదే లాస్ ఇంత లాస్ అయింది, నెక్స్ట్ ఇంత లాస్ అయింది, నెక్స్ట్ ఇంత లాస్ అయింది, అలా గ్రాఫ్ కానీ గీసాం అనుకోండి, అది గ్రేడియంట్ లైన్స్ వస్తాయి. వెలాసిటీ ద్వారా గీస్తే వెలాసిటీ చేంజ్ అవుతుంది, ఇంత వెలాసిటీ చేంజ్ అయింది, దాన్ని గ్రేడియంట్ లైన్స్ వస్తాయి. బౌండరీ థియరీ ఈ టాపిక్ చదువుకుంటాం. ఇది ఒక సెక్షన్ అండి. ఏది ఫ్లూయిడ్ మెకానిక్స్ అంతా ఇది ఒక సెక్షన్. మిషనరీకి వచ్చేసరికి సెకండ్ సెక్షన్. మిషనరీలో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ మిషనరీ అంటే ఏంటి, టర్బో ఏంటది. ఇప్పుడు మన పవర్ ప్లాంట్ చూస్తాం. పవర్ పాయింట్లో ఏమవుతుంది, విండ్ మిల్స్ ఎలా ఉంటాయి, ఫ్యాన్లు ఎలా ఉంటాయి. ఫ్యాన్లు ఎలా ఉన్నప్పుడు వాటర్ని దీన్ని తన్నప్పుడు ఇలా తిరుగుతుంది. అలాగే మన మోటార్ ఏది మోనోబ్లాక్ అని ఇవన్నీ మోటార్స్ ఉంటాయి. ఆ మోటార్స్ కూడా ఇలా తిరుగుతాయి. ఓకే, వాటి యొక్క ఫస్ట్ ఏమవుతుంది, ఫోర్స్ దీని మీద అప్లై అవుతుంది, ఈ ప్లేట్ మీద అప్లై అవుతుంది. ఫస్ట్ మనం ఈ కర్వ్డ్ పాత్ నేర్చుకోకుండా ఫస్ట్ స్టేషనరీగా ఉన్న ఆబ్జెక్ట్ గురించి నేర్చుకుంటాం. ఒక బల్ ఎలా కట్టేస్తాము, దాని మీద వాటర్ ఎలా డైరెక్ట్గా ప్రెషర్ అప్లై చేస్తాం. అప్లై చేసినప్పుడు దీని మీద ఎంత ఫోర్స్ యాక్ట్ అవుతుంది అంటే ఇది కదలకుండా ఫిక్స్డ్గా చేసేస్తాం. ఫిక్స్డ్గా చేసేసి దీని మీద ఫోర్స్ అప్లై చేస్తాం. అప్పుడు దీని మీద ఎంత ఫోర్స్ అవుట్ అవుతుంది. అలా కాకుండా ఈ ఫోర్స్ అనేది సర్టెన్ డిస్టెన్స్ ఇక్కడ ఉందే ఇలా మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఇస్తాం. అప్పుడు ఎంత అవుతుంది. నెక్స్ట్ ఇన్క్లైన్డ్గా ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఎలా వస్తుంది. కరువుడ్గా కరువు ప్లేన్స్ వాటర్ ఈ రేంజ్ నుంచి అప్లై చేస్తాం, లేకపోతే ఇలా అప్లై చేస్తాం, అప్పుడు ఎలా వస్తుంది. కరువు ప్లేన్స్ వచ్చినప్పుడు ఎలా వస్తుంది, ఎలా వస్తుంది. దీనికి మనం ఏమేం చూస్తామంటే వెలాసిటీ డ్రాయింగ్ చూడాలి, వర్క్ డన్ ఎంతో చూసుకోవాలి, ఎఫిషియన్సీ, ఈ మూడు గురించి మనం తెలుసుకోవాలి. అవన్నీ ఈ టాపిక్ లో తెలుసుకుంటాం. నెక్స్ట్ హైడ్రాలిక్ టర్బైన్స్ మన టైప్ ఆఫ్ టర్బైన్స్ ఏంటి, ఇంపల్స్ టర్బైన్, రెసిప్రోకేటింగ్ టర్బైన్. నెక్స్ట్ రెసిప్రోకేటింగ్ టర్బైన్ కూడా ఉంటుంది. రెసిప్రోకేటింగ్ టర్బైన్, ఇంపల్స్ టర్బైన్, ఫ్రాన్సిస్ టర్బైన్. నెక్స్ట్ పెర్ఫార్మెన్స్, వాటి యొక్క టర్బైన్స్ యొక్క పర్ఫార్మెన్స్ ఏంటి. నెక్స్ట్ గవర్నింగ్ కర్వ్స్, క్యారెక్టరిస్టిక్ కర్వ్స్, డిఫరెంట్ కర్వ్స్ ఉంటాయి, ఆ కర్వ్స్ గురించి నేర్చుకోవాలి, టర్బైన్స్ గురించి నేర్చుకోవాలి. నెక్స్ట్ సెంట్రిఫ్యూగల్ పంప్స్, వాల్వ్స్. నెక్స్ట్ ఇంకో టాపిక్ కూడా ఉందండి ఇది కాకుండా, ఇంకోటి ఏంటి అంటే హైడ్రాలజీ కూడా ఇందులో ఇంక్లూడ్ చేశారు, కాకపోతే చూసుకోండి లాస్ట్లో ఉంది. పవర్ ప్లాంట్ యొక్క మేనేజ్మెంట్ ఏంటి, పవర్ ప్లాంట్ ఎలా ఫామ్ అవుతుంది, వాటి గురించి. నెక్స్ట్ హైడ్రాలజీ, ఒకసారి మీకు ఓన్లీ ఫ్లూయిడ్ మెకానిక్స్ అనుకుంటాము, చివరిలో హైడ్రాలజీ కూడా యాడ్ చేశాడు, ఒకసారి చెక్ చేసుకోండి. పవర్ ప్లాంట్ అంటే ఏంటి, పవర్ ప్లాంట్ ఆపరేషన్స్ ఏంటి, వాటర్ ఎలా స్టోర్ చేస్తాము, డిఫరెంట్ నేమ్స్ ఏమొస్తాయి, వాటి గురించి తెలుసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసరికి నెక్స్ట్ హైడ్రాలజీ సైకిల్, వర్షం ఎలా కురుస్తుంది, నెక్స్ట్ ఆ రొటేషన్ ఏంటి, ఫ్లో మెజర్మెంట్స్ ఏంటి. నెక్స్ట్ ఫ్లో మెజర్మెంట్స్ అంటే వర్షపాతం ఎంత పద్ధతి ఎలా చేస్తాము, మనకి రెయిన్ఫాల్ గేజెస్ ఉంటాయి కదా, వాటి గురించి తెలుసుకోవాలి. డ్రైనేజ్ సిస్టమ్, ఇదంతా తెలుసుకోవాలి. ఇదంతా మన ఒక సబ్జెక్ట్ వస్తుంది, హైడ్రాలజీ సబ్జెక్టులు ఇదంతా వస్తుంది, ఇదంతా కూడా నేర్చుకోవాలి. ఇది పేపర్ 2. సో పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 మనం డిస్కస్ చేసుకుందాం అనుకున్నాం కదా. ఈ రోజు పేపర్ 2 డిస్కస్ చేసుకుందాము, రేపు మళ్ళీ పేపర్ 3 డిస్కస్ చేసుకుని తర్వాత నుంచి క్లాసెస్ కూడా స్టార్ట్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అందరూ కంగారు పడకండి, మనకి కరెక్ట్గా ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉండొచ్చు అంటే మన నోటిఫికేషన్ అనేది సెప్టెంబర్లో వస్తుంది, సెప్టెంబర్ 15th. ప్రిలిమ్స్ మెయిన్స్ ఉంటుందా అని అడగచ్చు. ప్రిలిమ్స్ మెయిన్స్ మ్యాక్సిమం ఉండవు, డైరెక్ట్ మెయిన్సే. ఎందుకు అంటే మనకి నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేవి మోర్ దాన్ అప్పుడు 500 into
200 దగ్గరగా 2 lakh అప్లికేషన్స్ వస్తేనే ప్రిలిమ్స్ మెయిన్స్ పెడతారు. లేదు అంటే డైరెక్ట్ మెయిన్స్కి వెళ్ళిపోతారు. మన అప్లికేషన్స్ దగ్గరగా అరౌండ్ 80,000 ఉంటాయి. సో ఎవరు ప్రిలిమ్స్ మెయిన్స్ ఉంటాయని మాత్రం కంగారు పడటాన్ని అనుకోకండి, టైం ఉంటుందని. కాకపోతే ప్రజెంట్ మనకైతే సఫిషియంట్ టైం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఏప్రిల్ స్టార్టింగ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ దగ్గరగా 1, 2, 3, 4, 5, 6 ఈ 6 months ఉంది మనం ప్రిపేర్ అవడానికి. ఈ 6 months తర్వాత మనం మళ్ళీ ఒక 6 months సెప్టెంబర్ 15th మన నోటిఫికేషన్ వస్తే ఎగ్జామ్కి 45 days వేసుకుంటే దగ్గరగా 15th + 45 అక్టోబర్లో లాస్ట్లో ఉండొచ్చు, లేదా నవంబర్ డిసెంబర్లో మన ఎగ్జామ్ ఉండొచ్చు నేను అనుకున్న ప్రకారం. మళ్ళీ ఇంకా ప్రొలాంగ్ అవ్వచ్చు, అవ్వదని నేను అన్నాను. కాకపోతే మనకున్న మినిమం ఖచ్చితంగా నవంబర్లో, అక్టోబర్ లాస్ట్లో కానీ నవంబర్లో కానీ ఉంటుంది. ఇంకా పొడగవచ్చు కానీ ఇంకా ముందైతే జరగదు, అది మాత్రం కన్ఫామ్. సో అందరూ బీ రెడీ, గట్టిగా ప్రిపేర్ అవ్వండి, ప్రిపేర్ అవుదాం. నేను రెడీగా ఉన్నాను, మీరు కూడా రెడీగా ఉండండి. నాకు ఎక్కువ కామెంట్స్, లైక్స్ చేస్తూ ఉండండి. అందరూ పాత వాళ్ళందరూ ఒకసారి మెసేజ్ పెట్టండి, ఎలా ఉన్నారు ఏంటి, మళ్ళీ చేయమంటారా వద్దా, అసలు కంటిన్యూ చేయమంటారా అని చెప్పి. ఎందుకు అంటే నాకు కొంచెం మోటివేషన్ ఉండాలి. లాస్ట్ టైంలా నేను కూడా ఫ్రీ కాదు, నేను కూడా చిన్న జాబ్ చేస్తున్నాను కాబట్టి. ఆల్ ది బెస్ట్, బాయ్ బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్. ఇప్పుడు పడుకోవాలి, టైం 3 అయింది.